ఎందుకు అంటే మన పెళ్ళి వచ్చి శుభకార్యం వస్తే అపకార్యం అయిపోయి శుభకార్యం మనం వచ్చి ఇక్కడికి వచ్చేసరికి అపకార్యం అయిపోయి శుభకార్యం అనేది అపకార్యం అనేది శుభకార్యం పెళ్లి శుభకార్యం అంటే పెళ్లి అపకార్యం అంటే తావు పెళ్లికారు అంటే పెళ్లి అలా కానీ కానీ అచ్చిన కాంచి మన అల్లుడు అత్యంత మూడతులు 2 వచ్చి లగాచి 5 వద్దులు 4 ఇచ్చి వచ్చిండు ఇంటికి ఇస్తారేసుకొని అడిగేదొక్క ఓనకపోతే ఓటి ఓనకపోతే ఓనకపోతే అన్ని విషయాలంట లోటు పట్టుకొని నా ఇష్టం ఆడబోతువే అవ్వా నావా అంటే 7వ బిడ్డ ఊరని మరాన్ని రచ్చటోళ్ళమే 7వ బిడ్డ కొన్ని రోజులు ముందు కాదు కొన్ని రోజులు వెనక తీరని కొడలకు తీరు చెప్తారా ధైర్యం చెప్తారా కాబట్టి మీ చరణం ప్రయాణం చేస్తే మా ఊరికి నిద్రపోతాం
అయ్యో నా ఆడబిడ్డ పోతానని అంజలి దేవి అత్తనీరు సొమ్మును అత్తనీరు సొమ్మును ఆడబిడ్డగా తక్కువ కావాలని అగో 7 వారాల సొమ్మును మాత్రమే పెట్టెలు పెట్టుకొని అగో ఆడబిడ్డ వేడికి వచ్చినా ఆడబిడ్డ వేడి కల్లా వచ్చినామా ఆడబిడ్డ పోతుంటే ఓ దేవుడా మరి ఆడబిడ్డ ఎప్పుడు ఆడబిడ్డ ఆడున్నంత పదవి ఇంత కట్టింది ఆ తల్లి మీద పెట్టడు సొమ్ములు పట్టుకుని దబా దబా ఆడబిడ్డ వేడి కట్టి ఆడబిడ్డ చేతి ఒక మాటన్నది ఆడబిడ్డ ఈ సొమ్ములు నా అవధీలో సొమ్ములు కాదు 5 సొమ్ములు కాదు నీ తల్లి పాలు మొదలు నీ తల్లి నిన్ను కదా నీ తల్లి పెట్టడు సొమ్ములు తీసి నా మీద పెట్టు ఇక అత్తగారికి పోతాను ఈ సొమ్ము నీ చేతి ఎందుకు అని ఇప్పటికప్పటికి అన్నారు తల్లి మీద సొమ్మునేమో కొడుకు చెందాలి తల్లి మీద సొమ్మునేమో బిడ్డ కూడా కూలన్నారమ్మా నీ అమ్మ మీద సొమ్ములమ్మా సొమ్ములు పట్టుకొని అడవిట అత్తగారి ఇంటికల్లా వెళ్ళిపోవా కానీ పోవంగ ఒక మాట ఆడవిట ఏదో కాదు నేను ఎలా వదలున్నా నీ తల్లి పాలు పోవంగా నా చేతుల నీ అమ్మని ఎగిరెత్తి ఒక మాట ఏదో కాదు రేపు రేపటికల్లా అత్తగారి కాడ ఎన్ని బాధలకు ఎంత గంట వచ్చిన బాయనకు తిరవనకు నా కన్నుడు నాకు వదిలిన్నది వాళ్ళ ఇంటి పోతే నన్ను సాదుకుంటారని అడవి నీకు అత్తగారి ఇంటి కాడ అడవి బాధాలు వచ్చిన అడవిట బాయనకు తిరవనకు అడవిట వస్తే అడవిట
అది తీర సొమ్ము వచ్చే ఇక అది పోతాంది దాని అమ్మ సొమ్ము దానికి ఎందుకు ఇవ్వాలి ఈ సొమ్ము నుండి పెద్ద దానైతే అనుకోకపోతే అది ఎడపోతే నరపోతే వాళ్ళు అమ్మ సొమ్ములు పెద్ద సొమ్ములు తీసుకొచ్చి నా ఊళ్ళో వేసి అమ్మ సొమ్ము నువ్వు తీసుకోమంటే వాళ్ళు ఇప్పటికప్పుడే అంటారు సంసారం ఇది లేడు మరి జల్లడికి ఎన్ని రంధ్రాలు ఉంటే సంసారంలో అన్ని గందర కూరలు ఉంటే అన్ని గందర కూరలు తట్టుకొని మరి బతికి జయించిన వాడే బాధపడమ్మా కొడుతున్నది కదనే ఆడిబిడ్డ వాడి ఆడిబిడ్డ నేను ఎందుకు వేస్తాను అయ్యో ఈ కాడిపత్తికి మళ్ళీ ఆడిపత్తికి అచ్చురద్దు ఈ అచ్చురద్దు ఎడుచురద్దు తీసుకున్నాడు కదా శ్రీమంత వాళ్ళ ఊరికి వెళ్ళిపోదా Bye.
అంటే బిడ్డ కొడుకుల బిడ్డలతో నీకు వాటికి విద్యలు అన్నారమ్మా ఇప్పుడు అచ్చే ఏం పండుగ దీపావళి పండుగ దీపావళి పండుగ ఉన్నది ఆ దీపావళి పండుగ పోయి మీ చెల్లెలు అబ్బాయి నేనే నారాయణ నువ్వే ఇప్పుడు మీ అకౌంట్ నేను ఆయన పోయా అచ్చేది పండుగ పండుగ 10 రోజుల ముందు కదా పండుగ 10 రోజుల ముందు మీ అయ్యో తాగదోని పొన్న తీసుకురా పోయాను తాగదోడదా గత మీకు అవ్వన్నారా లేదు మీకు అయి ఉన్నాడా లేదు అది పోవడానికి ఎవరున్నారు ఇవ్వలేదు తీసుకురా చెన్నై తీసుకురాపో పండుగ మీ చెన్నై రాజు దీపాలు పండుగ మనం నోరుండే చెల్లె మన వరకు ఎంతో మంచిగా మంచిగా రాక మీ చెల్లెమని ఇంటికి రావాలి ఇంటికి వస్తా మన ఇంటికి వచ్చినప్పుడు అట్టి చేస్తుంటాను ఎట్లా దిగో డబ్బరా డబ్బరా బియ్యం పోసిరా డబ్బరా బియ్యం పోసిన డబ్బరా ఇట్లా బియ్యం పోసిన పలుకుతాయి అయ్యో మా ఇద్దరంగా బియ్యం ముక్తే బతుకుతావా గుంజిగా అంతగా ఎందుకు ఎరికేనా మీ అమ్ముల్ని రుచి అయ్యో నా బిడ్డ అక్కడే కష్టం
కష్టపడుతుంది అని నా బిడ్డను ఎందుకు కష్టపెట్టాను అని అవి ఏం చేస్తుంది ఎరికేనా ఇది గ్యారెలు ఇన్ని మడుగులు ఇన్ని సకినాలు ఇన్ని లడ్డు ఇన్ని కారం బోండా ఓటి ఓ చేసి నా బిడ్డను బాధ పెట్టాను అని నా బిడ్డతో అన్ని చేస్తాం గట్ట ఇప్పుడు మన ఆడబిడ్డ సకినాలు వస్తుంటే ఇన్ని ముళ్ళే కనుక అక్కడ ఇంటి వరకు పోతుంది అంతేనా కాబట్టి అక్కడ పెట్టుకొని పట్టుకుని పో అయ్యో ఎత్తపోయి గిరికాయ పెట్టి ఇప్పుడు పండుగ సీజన్ లైన్ బాగున్నాయి మంచి సంవత్సరాలు అందరూ మనకన్నా మొదలు పెట్టిలాక లైన్ లో లైన్ లో పెట్టు మళ్ళీ వరకు పట్టి పెడతాడు లైన్ లో పెడితే మన డబ్బా వచ్చినప్పుడు పర్సెంట్ పెడతాడు ఎత్తుకుర్రా మళ్ళా రాంగ నువ్వు ఎత్తుకుని అక్కడ ఇంటికి వచ్చినాక మరుగులు సకినాలు గ్యారెలు అడ్డులు ఫోన్ కొట్టి పెడతా ఇన్ని ముళ్ళే కడితే అడిగితే పట్టుకొని పోతుంది మనకేమని ఉన్నారు 10 మంది చుట్టాలు ఉన్నారా బాంధవులు ఉన్నారా బలుగులు ఉన్నారా ఉన్న చుట్టాలు ఒక్కటే మనకి మనకేమన్నారు ఒక ఆడిపిద్ద న్యాయం ఉంటే మీ అయ్యే పోకపోవునా అబ్బాయి మనకెవరు ఉన్నారు ఎవరి గిరికాయ పెట్టవు ఇది ఎవరి గిరికాయ పెట్టాలి ఎవరి గిరికాయ మళ్ళీ రమేష్ గిరికాయ అయ్యో రమేష్ గిరి మంచి కొడుతుంది కరెంట్ బాగా వెళ్తాండి కరెంట్ కాబట్టి రమేష్ గిరి గారు పెట్టకు మా కొత్త మాట రసులు బియ్య గిరి ఆ కొత్తగా రసులు బియ్య గిరి మంచి కొడుతుంది ఆ కొత్త గిరి మంచిగా కొడుతాడు రసులు బియ్య గిరి రసులు బియ్య గిరి కాడ అనేమో డబ్బు పెట్టు ఇక పట్టి పెట్టువాను మెల్లగా మంచిగా మెత్తగా పట్టువాను మెత్తగా పట్టకపోతే మా పొల్లతో నీ రాడిగా కొట్టదా అని చెప్పు ఎవరు చెప్తావు రాడు మిషన్ రాడిగా కొట్టదా అని చెప్పు మరి లైన్ లో పెట్టు లైన్ లో పెట్టు పనులు పెట్టుకొని చేయాలి రామ రామనే రామ రామ నేనల్లా పోతా ఉన్నా అర్థమైన మనిషి అందులోనే అవసరం అచ్చిన బొమ్మనే రావనే రావనుకుంటే ఓనే వచ్చింది ఇగో 10,000 రూపాయల కట్ట 10,000 రూపాయల కట్ట వచ్చినా చెప్పకుండా 10,000 గిరికి 10,000 అయితే గిరికి 10,000 అయితే అని అంటలేను నీకు అర్థమైందా రాక రాక ఆడిపిద్దారు మన ఇంటికి ఆడిపిద్ద వచ్చే దీపాలు పండుగ మంగళార్తి వచ్చే రాక రాక ఆడిపిద్ద వచ్చిన చూస్తారా చూడాలి బట్టలు ఎక్కి చూడాలి రాంగా ఉదరా ఇక్కడ కమలాపురం కాడ తన్ని సిల్క్స్ పడ్డదాట ఏంటిది కమలాపురం కాడ కొత్తగా బట్టల షాప్ పడ్డది తరణి సిల్క్స్ ధర్మి కాదు ధర్మి సిల్క్స్ ధర్మి సిల్క్స్ అయ్యో ధర్మి సిల్క్స్ అలా పోయి బట్టలు తీసుకోరా ఇట్లా ధర్మి సిల్క్స్ లకు మీ బట్టలు తీసుకోరా మీ చెల్లకు ఒక డ్రెస్ మీ బావకు ఒక డ్రెస్ ఇక నాకు ఒక డ్రెస్ పట్టుకోర్రా మరి నాకేది అయ్యో నీకు లేదా నువ్వేం బాధపడతావు బాగా చెట్టు పట్టుకో అయ్యో చెట్టేనా సరే పోతానవా ఏమో ఇక అసలు మేము జీవితాలు పెట్టి మెత్త కొడుకున్నాను మరి కొడుకుని చెప్పు మరి చెప్తా రానే కథ గట్టి చిన్నది గట్టి వల్ల గడువు అలా
ఖరాబ్ అయింది అట పని చేస్తలేదు అట కింది కాడి పోకు రసం కింది కాడి పోమన్నది గల్లే చిన్నది తిరుక్కుంటా గిల్లి కాడికి వచ్చినాడు గల్లే చిన్నది గలి వాళ్ళ కరపెట్టది వాళ్ళ ఉన్న ఇల్లు గిల్లి కొట్టగానే చిన్న ఉన్నదా గల్లే చిన్నది గల్లే చిన్నది గలి వాళ్ళ కరపెట్టది వాళ్ళ ఉన్న ఇల్లు గిల్లి కొట్టగానే చిన్న ఉన్నదా గల్లే చిన్నది డబ్బు పెట్టిన లైన్ పెట్టిన లైన్ వచ్చినప్పుడు పండుగ సీజన్ ఎక్కువ ఉన్నాయి కదా మట్టి పెట్టు ఎంత కొరికి ఎంత కొరకపోతే బాగుంటుంది ఎంత ఉంటుంది నీ పాలు నీకు ఇస్తా కానీ ఎక్కడున్నా ఇస్తుంది మరి మట్టి కొరకపోతే మాత్రం నేను ఆడేది ఖాయం ఏదో భగవంతా మా చెల్లె మాత్రమనగా ఇంటికాడు వేసిలో ఇక పైన మాట వెళ్ళిపోతున్నా శ్రీమంత నగరం వచ్చిన దాటినా మేడాలు మరి రాను రాను బాగా ఇంటికి వచ్చాడు అగో ఇంటికాడు మాత్రమే ఆ చెల్లెలు చూసినాడు అంత బాగా రాజ్యం బాగుందా రాజ్యం మంచిగా మన ఆయన మంచిగా ఆయనకే గాలి కరం ఉన్నట్టు అంతేనా నమస్తే 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 బామర్రి అంత మంచిగా బామర్రి బామర్రి మా చెల్ల మంచిగా బామర్రి బామర్రి కాకుండా కానీ మా అన్న రాకరాకచ్చే మా అన్నను అవతల తీసుకోరా బరండిగా మీ అన్న బరండి తాగుతున్నాడు అదే నీతో చెప్పిందా మీ అన్న బరండి తాగితే భార్య వణుకుతుందట బరండి పని చేసిందట మరి బ్రాండ్ అంటే పడలేదు నేను ఎప్పుడన్నా ఉన్న ముక్క కూడా చేస్తాను బ్రాండ్ అంటే పడలేదు బీరన్న తీసుకోపోరాదు బీరా నేను బీరలో పడలేదా బీరా అంటే తగ్గితే పొందడానికి నేను ఎప్పుడు ఇంకా తెల్లగల్లని తీసుకురా తెల్లగల్ల తెల్లగల్లకి మరి బిల్కులు ముట్టుకుంటారు అదే ఎందుకు దొడ్డి
పెట్టదని అన్నట్టు ఏ మొక్క పెట్టుకొని తాగుతుంది ఏం తాగాలి ఉత్తరావుడేనా ఇక మరి మా అన్నకంటే అదంటే తాగట్టు పడలేదు ఇంతక బజార్కు ఇంతక మటన్ తీసుకురా మటనా ఏ మటన్ ఇస్తాడని అన్న డాక్టర్ అర్థం మటన్ ఇంకే మొక్కలో నీరు తీస్తాను అందుకే మటన్ తినకుండా అక్కడ పని మరి ఇంతగా ఇక తిండే తినద్దు ఇక చికెన్ అన్న తీసుకురా ఏమి అన్న కోడి గురించి వేలు చెప్తాను ఇంతగా కోరుకుంటాను తీసుకురా ఇవో నువ్వు అనుకుంటావు మీ అన్నలు ఏది తీసుకుపోతాను నువ్వు అనుకుంటున్నాను ఎందుకే అబ్బాయి కాదప్ప చరిత జనపద రాదప్ప నేను తాగుతలేదు కాదు బాబు ఉమ్మవతి నేను మా ఇంటి లేరా మరి ఇద్దరు తెల్లగా తాగుతలేదు బాబు కళ్యాణ్ తాగలేవురా బుద్ధి పెడతాను తాగుతలేదు మా ఇంటి అన్నా మటన్ తింటలేదు బాబు అదే కాలు బాపులు వస్తాను అయితే పోనీ తప్ప ఇంకెక్కడ తింటా బాబు పేద పక్షాలు పండుగ తింది పోపు మరి సాగదోనింది చెల్లెలా ప్రయాణం కాటి పోదామన్నదే అప్పుడే తయారైనా ఎందుకంటే మా బామ్మ ఇంటి మీద పూల పాటలు మందెత్తాడు దాంట్లో కీల కూర ఎత్తాడు మాత్రం అరే పాని పడపోతే పడదా పాని పని నేను పని చేసిన ఇక్కడ తినకూడదు అన్నతోటి కాసే వెళ్తానంతా ఇంటికి వెళ్ళిపోతానమ్మా దేవా 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 ఈ దుకాణం పేరేందే సర్వీసులో ఓన్లీ ఎందుకే ఇక బట్టలు ఏమన్నా ఆడిపిట్టి వస్తాను కదా అతికెట్ట వద్దు బట్టలు దుకాణాలు వందా అన్న తీసుకున్నా సరే అన్న అయ్యో వాళ్ళు నమస్తే 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 బాగా చాంద్ర అంటే పెళ్లి అప్పుడు సామానికి వచ్చినాం బట్టలకు వచ్చినాం ఇలాగే ఆలోచించే బట్టలు అవసరం మళ్ళీ కానీ ఇప్పుడు వచ్చినా బట్టలు ఉన్నాయి ఏం కావాలా బట్టలు మొగళ్ళే చూపెట్టు మొగలు ఆడలే చూపెట్టు ఆడలే అయితే పైకి పోవాలా ఏం మంచి వాడు ఇంకా బడ్జెట్ చాంద్ర పైకి పోమంటాడు ఏం మంచి వాడు సెకండ్ ఫ్లోర్ పోమంటారు సెకండ్ ఫ్లోర్ సరే సరే పెళ్లి సందడా అప్పు ఏమో అత్తారికి దారేది అత్తగారికి దారేదా అమ్మకారం ఇది గద్వాల్ గద్వాల్ ఇదే వర్షం వర్షమా ఏ నిన్నే ప్రేమిస్తా నన్ను ప్రేమిస్తా
కానీ పెళ్ళం అట్లా నా పెళ్ళగానే ఉంచుకున్న దాన్ని ఉంచుకునే ఏం మాట్లాడతా నేను వర్కర్ ఇలా పనిచేసేదాన్ని వర్కర్ నిన్నే ప్రేమిస్తా ఇదిగో ఇది నిన్నే పెళ్ళాడతా ఏం మాట్లాడతా మైండ్ ఉన్నది అందుకే ఎందుకు అత్తరా తెలియదక్కోవాలి దుకాణాలకు షాపులకు ఎందుకు అత్తరా తెలియదక్కోవాలి మాట్లాడాలి తెలియదు బట్టల సంగతి తెలియదు అరే బట్టల పేరు నిన్నే ప్రేమిస్తా నిన్నే పెళ్ళాడుతా అన్న బట్టల పేరు అది ఆ సీరియల్ పేరు అది అదే అంటే ఉత్తర వెళ్ళారు కొత్త సినిమా వచ్చిందా ఉత్తర వెళ్ళి సీరియల్ వచ్చిందా అత్తారింటికి దారే సినిమా వచ్చిందా అటువంటి చీర వచ్చిందా రసగుల్ల చీర వచ్చిందా మరి ఇవన్నది కదా అవి ఇది నిన్నే ప్రేమిస్తా నిన్నే పెళ్ళాడతా నువ్వంటే నాకు ఇష్టం నువ్వే నా ప్రాణం అలాంటివి ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కొత్త నేనంటే ఎవరో పానం లేదు కానీ ఏమైతే పానం అని అయితే కానీ అమ్మా చెల్లె నీకు ఒకటి చూసుకో అందరికీ నాకు ఈ చీర నచ్చింది పెళ్లి పెళ్లి ఇది అత్తారికి దారి తీసుకున్నాను ఖర్చు ఉండేది తీసుకో అన్నా సరే మరి అందరూ బాగా తీసుకో అనే తీసుకో అన్న పెద్దోళ్ళు అయ్యా సంచి కానీ ఎందుకు పుచ్చగాడు పుచ్చగాడు నేనా లేడీ షాపులో తీసుకొచ్చి డ్రెస్ తీసుకోమంటాను బట్టలు బట్టలు అంగిత వాళ్ళకే ఉన్నాయా మధ్యమంత పేరు ఉన్నట్టున్నాయి ఏడు తీసుకోడు ఏడు బట్టలు ఎక్కున్నాయి మధ్యమంత పేరు మధ్యమంత పేరు మంచిగుంటాయి చేదు ఇవి చాలా బట్టలు ఎక్కున్నాయి చేదు డ్రెస్ కెళ్తా అయితే నా నచ్చుతాయి 5,000 ఎక్కువ చెప్పండి ధర ఎంత అయినా ధర 10,000 ఇచ్చింది 10,000 ఆడికి ఆడికి బరాబరే 10,000 పుచ్చగానే అయ్యా అరే ఎందుకన్నా ఇట్లా అజున్నారా కాదే అదే ఏదో డిస్కౌంట్ ఉన్నదంటే జాగ్రత్త పెంచా నీకోసం ఐదు పెంచా బెన్నం అన్నది కాచే ఉన్నది వచ్చింది కాచే అబ్బా నా పిల్లలు కూడా ఆయన రాడిపోతుంది నాదే పోతుంది అనుకున్నాడు
ఇక్కడ చేస్తున్నావా మిగతా వచ్చినావా అయితే కదా నేను నాన్న బట్టనే మనకు తెచ్చినావా మా అన్నకు ఒక డ్రెస్ మా ఆడబిడ్డకు ఒక డ్రెస్ మరి నాకు ఒక డ్రెస్ తీసుకున్నా నీ బాపతి తెచ్చుకున్నావా ఎట్లాది ఎట్లాది నా బాపతి చెడ్డా అయ్యో మరి గిన్నె తెచ్చుకున్నావు అని ఇంకా ఏందనుకో దేవరాత్ర పెడుతుంది అయితే అది లక్ష్మీ ఒరిగిందా పిన్నంత తోడు వచ్చిందిగా ఇక పోతాను ఆయన రాడి ఆయన రాత్రి రాడి అంటే వైద్యుకు ప్రేమది అంటే ఆడబిడ్డకు ప్రేమ ఉమావతి ఏమనుకుంటాను అబ్బా నాకు అమ్మ లేకుండా నా వదిలే అమ్మోరే అరుచుకుంటుంది నాకు నాయన లేకుండా నా అన్న నన్ను నాయన అరుచుకుంటాను ఉమావతి ఏమనుకుంటాను భగవంతే ఆడిబిడ్డకైనకి ఇలాంటి వది నన్ను ఉండాలి రామ 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 మర్చిపోతే పండుగ పోయే పండుగ మర్చిపోతే చీరలంటే చీరలు పెట్టే రామారా అంటే సొమ్ములు ఏంటున్నారు ఆడబిడ్డ కంటే ఎక్కువ నాకెవరు ఉన్నారు ఆడబిడ్డ కంటే ఎక్కువ నాకెవరు ఉన్నారా అవ్వలేని లోటు చూపిస్తాను అయ్యలేని లోటు చూపిస్తానమ్మా అవ్వడే అర్థకుంటా నెయ్యోడే అర్థకుంటా ఆడిబిడ్డ ఉమాది అప్పటికి ఇప్పటికి అందరు చేసుకున్న భర్త మంచోడైతే అమ్మను మరిపిస్తాడా నేను మరిపిస్తాడా రాజు కూడా అంటుడు ఉమాది దేని ఏనాడు పల్లెత్తి మాట్లాడలేవు అమ్మను మరిపించిన ఎన మరిపించిందమ్మా అంత మంచిగా అనుకుంటాను ఉమావతి ఇక్కడ అన్నా మాత్రం అది అంత ప్రేమగా చూసుకుంటాను అంత రోజులు అతను ఒకనాడు అధ్యక్షుడు మనదేమనుకున్నాడు చెల్లెలు మాత్రం బాగోలేదు కానీ అగ్నేశ్వరం ఆడాలనుకుంటాడు ఇన్ని రోజులు ఆయన అంజలి లేని పెళ్లి చేసుకుంది ఇంకో మాట్లాడేదా ముచ్చట్లేదా ఇవాళ దాంతో మాట్లాడిన కావాలని మరి భవనాడికి వస్తాడు నేను ఎగిరినప్పుడు వీళ్ళు అమ్మ పుట్టలే వీళ్ళు అయ్య పుట్టలే మనం ఇక
నాతో ఎంతో తగ్గితే చెప్పమని చెప్తే చెవుకే ఉద్యోగం వస్తారా చక్కగా రాక అదెప్పుడు వస్తుంది రాజకీయాలు వచ్చే ఉంటుందిరా Thank you.
రాజుకి ఎప్పుడు ఏడు పంటలు తన భవనాలు వేడికైనా అయ్యంత మంచిగా లేకుండా మీ జాగ్రత్తని బిడ్డ అంటే వారికి గుంజి తీసి గల్లెగలే బుద్ధి అవుతాయి ఈ ఎక్కబుద్ధి రాడు వారికి ఇచ్చేదానికి ఇక నాకు తెల్లలాగా నిలత్త పట్టుకొని ఏమన్నా తెలుగు ఉన్నా నేను బాలకి గట్టిగా మాట్లాడాలంటూ నేను బాలకు నాకు దాని వాళ్ళ వచ్చి నేను మాట్లాడాలి లేకపోతే కానీ అంటాను రాదు నేను బాలంటే నేను బాగా మాట్లాడాలనుకుంటే చెబుతాను దాని వల్ల మాట్లాడే కథ నేను రేపు మన కొడుకు 21 మనం ఆడిపిద్దలే పండుగ ఏదైనా చేసుకోవాలి మరి మీ చెల్లెని విలిపియకుండా 21 ఎంత చేస్తారా అనుకుంటున్నా ఆడిపిద్ద మేము బాగా బతికే మాట్లాడతాను ఇక బంద్ అవుతాను కొడుకులో ఎక్కువ పడితే మాట్లాడడం తక్కువ మాట్లాడుతుంది ఏడైతుంది ఏడాది అధికారం 21 రోజు రేపు నుండి కొడుకు 21 మీ చెల్లెలు పండుగ మనం వినడాన్ని చేసినావా చెయ్యలే కాబట్టి 21 మీ చెల్లెలు వినిపియ్యి మా ఆడబిడ్డ మనకి ఎవరైనా ఒక ఆడబిడ్డ మనకు చుట్టారా మనకు పండుగ మనకు బాగుంది ఇంకెవరా నేను బాగా బాగా మాట్లాడు బిడ్డ పోయి మరి రేపు లేదు ఎల్లుండి మరి మా కొడుకు పురుడు మరి మా చెల్లెలేని పండుగ ఎన్నడూ చేసుకోవాలి మా చెల్లె
ఉమ్మదేవిని తీసుకురా అరే రాజా మీరు తొందర వయాసి మాకి మాత్రం వేసేస్తే నీకు ఆపు మన్నం పైసలు ఇష్టపడి ఆపు మన్నం పైసలు ఇష్టపడి నీకన్నా పుల్లైన తచ్చిరా రాజా వెళ్ళిపోయా మరే ఎల్లుండి ఎక్కడట ఎల్లుండి వారం రా అయితే గాన దుడి వెళ్ళిపోదామని గాన శ్రీమంత నగరం చూడడం పడితే 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 పడతారా శ్రీమంతరాజు భార్య ఉమాదేవి వాళ్ళు పూజలు వేయి పూజలు వేయటప్పుడు ఇంటి ముందర మరి పారజ వల్ల కావలి పెట్టింది పారజ వాళ్ళు కావలి పెట్టింది కదా అక్కడ పారజ వాళ్ళు ఉన్నారు అయ్యా పారజ తిరుగుతున్నారు ఎవరు అరే అందరి జాతం కాజాతం అందరు అది అమరావతిపురం అయ్యా అదే అమరావతిపురం అంటే అమరావతిపురమా అమరావతిపురం అరే అట్లా కాదురా అమరావతిపురం మాత్రం కొనే వాళ్ళ అచ్చబదే అరే అన్నిటికీ ఖచ్చితంగా అంటావు రంజ కొడుక అట్లా కాదు అయ్యా మరి మాత్రం అమరావతిపురం ఎందుకు వచ్చింది ఈ శ్రీమంతరాజు బామ్మారి అగ్నిశ్వరమహారాజు ఉన్నాడు కదా ఉన్నాడు వాళ్ళకు కొడుకు వచ్చింది अरे కొడుకు बोले तो मेरे समझ नहीं कर दिए వాడిని రాజేస్తున్నాడు వాడు అచ్చబదే కొడుకు बोले क्या है అరే అచ్చబదే अरे కొడుకు అంటే ఏం చేస్తారా కొడుకంటే బేటా 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 बेटा अरे बेटा बोले तो मेरे समझ कर दिए మరి మాత్రం కొడుకు बोले तो मेरे समझ नहीं कर అగో ఎల్లుండి 21 ఆ ఉమావతి ఎక్కుతామని వచ్చినాం ఉమావతి ఎటువైంది అరే ఎల్లుండి बोले तो क्या है అరే అట్ట కాదు ఎల్లుండి 21 రోజాట అట్లా కాదు రంజ కొడుక ఎల్లుండి बोले तो क्या है అంటే ఎల్లుండి అంటే ఇలా కాదు రేపు ఎల్లుండి గురుడాట మనకి రాదు ఎల్లుండి మనకి తెలుగు अरे ये रंजा कोड़को तेलुगु में बोल दिया मैं तेलुगु में बात करते तो मेरे समझ नहीं अरे अच्छे अरे रंजा कोड़का नीट का अच्छी बात है तो रंजा कोड़को అట్లా కాదురా ఎల్లుండి అంటే ఆది కల్ ఆది కల్ కల్ అంటే ఎల్లుండి అరే అట్లా చెప్పు బిడ్డ అరే కల్ మాత్రం అనగా అంటే బుధవారం సరే బిడ్డ మాత్రం మాది దొరకాలి లేడు ఎటువేరు మళ్ళీ దొర లేడు ఎటువేరు పూజలకు తెలియగా ఓహో వాళ్ళు ఇంటికాడ లేరు భగవాన్ के पूजा कर दिए अरे पूरा सर आज आए तो मेरे संग नहीं कर दिए कल आए तो मेरे संग नहीं कर दिए अरे बेकुल అంటే కొడుకు నువ్వు నా చెప్తలే కాదు రే क्या बात है ఏని మరి సంగ ఆయేరా అట్టగా అట్టగా కాయ ఏందో అట్టాడు అట్టట పురుడు పురుడు अरे फुटबॉल
మరి వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. వాళ్ళు ఎన్నడొచ్చే తెలియదు. శ్రీమంతరాలు ఇయ్యాల చెప్పు, ఉమావతి ఇయ్యాల చెప్పు, రేపొస్తే రేపే చెప్పుంది. అమ్మ మరి మీ అన్న మంత్రాలు ఇచ్చిండు, మరి మీరు 20 రావాలని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే అప్పుడే చెప్పమన్నారు. మంత్రులు ఎంత మంది చూడాలన్నారు. అమరావతిపురం వెళ్ళిపోవాలి. కోదండ రామ రామ తీర్థయాత్రలు వేరట, వాళ్ళు యాత్రికురాట, రేపటి రాట, ఇక్కడ మీ చెల్లె ఆడిపించినాట. వాళ్ళ తీర్థయాత్రలు ఆడదాకా వచ్చే తెలియదు, ఇంక నెలకు వచ్చే తెలియదు. ఈ చెట్టాన్ని కూడా ఈ చెట్టాన్ని కూడా డ్రమ్ముల నీళ్ళని వారవి, ఆ డ్రమ్ముల నీళ్ళు వారవి. ఆ మేకలు తెచ్చిన 72 మేకలు వదిలిపెట్టి ఊళ్ళకు ఇంటికి వచ్చిన వాళ్ళు కట్టేసుకుంటారు. అది మీ ఆడిపితే పండుగ మనం చేయాలి. అతనికి అది ఆడిపితే పండుగ అయిందా పండుగ అతనికి 21 ఆడిపితే వచ్చినాడ మనం పేరు పెట్టుకున్నాం, పేరు చేసుకున్నాం. గానాడు 21 అనుకున్నాం. అది కొట్టింది మా చెల్లె పండుగ పండుగ ఆడబిడ్డ నేను పండుగ అర్థం పని చేయాలి. ఆడబిడ్డ పండుగ పని చేయాలంటే బామా ఆడబిడ్డ లేని పండుగ చేయాల్సి నిజం. కానీ వాళ్ళు తీర్థయాత్రలు వేరు. మరి ఎన్నడు వస్తారు? ఎన్నడు వచ్చినాక అన్ను లేకపోతే అమాస ఆగుద్దా? అందులో ఎందుకంటే పురుడు చేయాలి. పురుడు చేయకపోతే ఒక్క మాట అంటే పురుడ దేవత అంటానది. పురుడు చేయకపోతే ఒక్క మాట ఏమంటారు? వేడికన్నా మన కొడుకు పోయి భోజనానికి వేయిన కాడ తింటే వాడు ఎట్లా తింటాడు సూర్యుడు అంటారు. మరి పుణ్యం చేసిన కడప, పురుడు చేసిన కడప అంటారు. అందుకొరకు పురుడు చేయాలి. పురుడు చేయకపోతే లోకాన్ని తెలిసినాడు ఎప్పుడన్నా ఇక్కడ ఎక్కువ తిన్న కాడ వాడు పుణ్యం చేసిన కడప, పురుడు చేసిన కడప అంటారు. పెరునాలు పెడతారే బాబా చేయాలంటారు. అయ్యా క్రితల వారి కొడుకు పేరు జీతం తీసుకుంటారు. 200 జీతం తీసుకుంటారు. 200 జీతం తీసుకుంటారు. ఇంటికి చెప్పిన పని చేయరా అనే పైసలు చెట్ల కట్టాలా పైసలు పాడవాడతా కలవాల్సిన కొడుకు నేనే అచ్యుతానంద
పాటలు ఆడుకుంటూ కొడుకుంటూ ఆడుకుంటాను ఇక్కడ ఎప్పుడు రాదు శ్రీమంతరాదు ఆవిడ ఉమావతి దేవి తల్లిదండ్రి ముడుగులు మాత్రమే చెల్లుకు తీర్థయాత్రలో రామ రామ శ్రీమంతరాజు తల్లిదండ్రి ముడుపులు కలిసి ఆ ముడుపులు చెల్లింపు చేసినారు ఏ ముడుపు చెల్లింపు చేసిన వాళ్ళకు ఒక దేవుడు మెచ్చి వరం ఒడిగట్లేదు పల దేవుడు మెచ్చి పరమడి గట్టపాయరా ఎప్పుడు అయిందో గానాడు అన్నాడు శ్రీమంతరాజు ఏమన్నాడు బామ ఉమావతి దేవి 33 కోట్ల దేవతల పూజ చేసిన ఏ దేవుడు మనకు సంతానం బామ మనకు పిల్లలు లేకుండా లేకపోయా బామ అందరూ కొడుకులుగా ఉన్నారా పిల్లగా నొల్లే ఉన్నారా బామ ఏంటి చెప్పకపోతే బంగారం పై చేస్తాడు బామ ఉమావతి దేవి మన ఇల్లు వాచర్చికి ఇన్ని రోజులు అవుతుంది మన రాజ్యం వెళ్ళిపోదామా ఉమావతి దేవి వాళ్ళు ఎన్ని రోజులు దేవతల పూజల వీళ్ళు మళ్ళీ వెనుకలు మరి అన్ని రోజులు నడిచి రావచ్చు భార్య భర్తలు శ్రీమంతం అచ్చటాళ్లకు ఆ కావాలన్న వాళ్ళు ఏమన్నారు అయ్యా శ్రీమంత రాజా అమ్మ ఉమావతి దేవి మరి మీ అన్న అగ్నేశ్వర వాళ్ళది మరసడదో ఇచ్చిండు మీరేమో గియ్యాలచ్చరి మీ అన్నకి అక్కడ ఒక కొడుకు పుట్టినాక మరి ఆ కొడుకు పేరు చదువు మతరా వేసిండ్రమ్మా అరే పుదరం అంటే ఎల్లుండే వారు మీ అందచ్చరం కదా పుదారాలు 7,000 కానీ బామా ఇంటికి వచ్చిన ఉమావతి తోడి ఇంటి ముందు ఉన్న శివరామాడే ఇప్పటికి వచ్చి నాడు 7 వారాలు కడతానంటే నాదా 2 నెలల పోతే దగ్గర దాటిపోతాం ఈ పండుగ పబ్బ నా అన్న నా వల్లి నన్ను మరిచి పండుగ పబ్బ తోరుపై కోరుకున్న బట్టలు పోయి 4 రోజులు పట్టాను కోరి నన్ను సాగరించి నా అన్న కొడుకు పోలేగా నా అన్న నా వరి ఎంత బాధపడ్డరు ఎంత ఏడిచారు పోకపోతేనేమో మన తప్పు మనం ఇంటికాడ లేవు కాబట్టి పురుడు అయిపోయిందని మనం ఏం చెప్తాం అరే నీ అన్న అంటే మీ వదిన అంటే ఎప్పుడైనా మా అక్క నేను ఇంటికి పోతే కిలో కూర తెచ్చేది నీ అన్న అంటే తక్కువ అనుకున్నా వాళ్ళు ఎప్పుడు వేల పుల్లు బాటలు బరలు పట్టుకొచ్చేది నాకు లేదానే ప్రేమ నీ అన్నింటికి వాళ్ళని కానీ ఉన్నది వానికి లేదా అలవాటు నాకు లేదా నువ్వు ఒక్క నేను చికెన్ మేము ఆడకూడదు అంటే నువ్వు బద్దపడి నువ్వు ఒక్క అందరూ
కానీ ఒక మాట ఏం మాటనయ్యా ఇగో అట్లా కాదమ్మా ఎందుకు అంటే ఇక అయిపోయినప్పుడు ఎలవైనా పోవచ్చు రేపైనా పోవచ్చు ఎలడమైనా పోవచ్చు ఎందుకు అంటే ఇన్ని రోజులు బట్టి మనం ఊళ్ళో పండి తిరిగి కుక్క తిరిగి వచ్చినాం మళ్ళీ ఇప్పుడు నక్క మీ అన్నింటికి పోతాం మీ అన్నింటికి పోతే మీ అన్నింటికడ మన మనసు మనం ఉంటుందా ఉండదు అయ్యో రాజ్యం వెళ్ళదని మళ్ళీ చెప్పండి రావచ్చు 4 రోజులు మన రాజ్యదేశం మంచిగా చూసుకున్నాక రేపు రేజలు మీ అన్నింటికి పోతే పోయిన వారం రోజులు ఉండవచ్చు వాడు రోజు కప్పులు బాటిల్ తెస్తే నేను రోజులు పట్టుకుంటాను ఎప్పటికైనా తాగదాన్ని చూడాలి తాగి కానీ బామ రేపు కానీ పోతే అట్టగానే ఇప్పటికప్పటికి అన్నారు నా అన్నగారు కొడుకు అట్టి చేరుతో ఎట్ట పోతామయ్యా రేపటి కదా ఎంతమంది ఎన్ని మాట్లాడతారు కానీ అవసరాలు వాడికి వెళ్ళిపోయి నా అన్నకు నా యొక్క సాలుల వాడికి వెళ్ళిపోయి నా అన్నకు నా ఆయనకి నా పట్టు బట్టలు చెప్తా నా అన్నకు పుట్టు కూర్చొని పట్టండి అట్లా సాలుల వాడికి వెళ్ళిపోయి అవసరాల వాడికి వెళ్ళిపోయి 30 కిలోలు ముట్టుకొని పట్టారు 30 కిలోల ముట్టుకొస్తా వారి ముట్టి మోస్తా అట్టగాదు 3 తులాలు అంటే 30 ఏదో సమరం వచ్చి అరే పర్వాలేదు బామ నీ కరుడైతే కరుడుగా మనం వేయినప్పుడు మీ అన్న మేమేమన్నా తక్కువ వరకున్నా మనం కోరుకున్న బట్టలు పెట్టిన కోరుకున్న 9 అయితే నీ మీద వేసింది మీ అన్న అతనికి పెడితే పోతుందా కొడుకు వెళ్దామా బిడ్డలు వెళ్దామా బామ నువ్వన్నట్టు 3 రోజులు పెట్టి ముట్టి వాళ్ళు ఎంతకంతా వాడు ఏదురాక బట్టలు వాడు వేసేదాకా రేపు ఢిల్లీ పోదాము కత్తిరికాడి పోతా బామా నువ్వు ఇక్కడ ఉన్నవాడి తన శ్రీమంత రాజు కత్తిరి వేడికైనా రామారి రామ శ్రీమంతరాజు కత్తిరి వేడికి ఎప్పుడు వచ్చాను మనము శ్రీమంతరాజు చిన్నప్పటి నుంచి నవ్వేవాడి చిన్నప్పటి నుంచి శ్రీమంతరాజు నవ్వేవాడి ఒక్కనాడు నిన్ను చిన్నప్పటి నుంచి అంటే అంగన్వాడి నుంచి నవ్వేస్తారు నా సత్తి పిండి ఆయన బుక్కేది ఆయన సత్తి పిండి నేను బుక్కేది నాది ఆయన చూసేది అయ్యో నా బుక్ ఆయన చూసేది ఆయన పెన్ను నేను అడుక్కొని పట్టుకునేది అంతే నేనైతే ఒక్కదాన్ని నిన్ను చూసి కిరుక్కున్నాడు నన్ను చూసి కిరుక్కున్నాడు ఆయన ప్రేమించబట్టి కలకల అనవాక్యం అంతే ఆయన చూసినప్పుడు అంత పాన తగోరిస్తాంది అంతే మనసు కలకల అనిపిస్తాను అంతే నాకు కూడా నేను కూడా ఆయనను 5వ తరగతి ప్రేమిస్తాను 5వ తరగతిగా నాది అంగన్వాడీ నేను 5వ తరగతి ఏమో నా అప్డేట్ పెట్టాను ఒక్కనాడన్న నిన్ను ప్రేమించడా నన్ను ప్రేమించడా ఆయన పెళ్లి చేసుకునే తారట్టం చేసుకునే మనకు పెళ్లి లేదా తారట్టం లేదా కానీ ఒక ముచ్చట ఉమావతిని పెళ్లి చేసుకున్నాడు గొడ్డుదాన్ని అంతే దాన్ని వేసుకుని ఆ గొడ్డుది ఆ గొడ్డుదాన్ని వేసుకొని ఏం సుఖపడతాండి ఇలా రేసం వచ్చే మాటలు అనాలి మనిషి అనాలి అనరా అని మాటలు అంటే ఇజ్జత్ అన్న మనం పెళ్లి చేసుకుంటాం రావే వెళ్ళిపోదా ఇద్దరాకి వెళ్ళాలి వచ్చిన ముందరగా తల్లి నా పల్లెలు ఉన్నాయమ్మా
కవిత పరిచయం అది రాను 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 శ్రీమంతరాజు కత్తిరి కాడ కూర్చుంది కత్తిరి కాడి కత్తిరా వాడు శ్రీమంతరాజు అన్నోడు ఎందుకే ఎట్ట మంచి రెక్క మంచి అన్నట్టే కుటుంబం వచ్చి చూసుకొని ముస్తాను అవ్వా ఉన్న భూమికి బరు నిన్న 12 చెరువు ఉండే లాభం లేకేం లాభం అంతే కాకపోతే లేని చెట్టు ఉండే లాభం లేకేం లాభం కన్నని పెంచిన అది ఉండే లాభం లేకేం అవ్వా శ్రీమంతరాజు ఒక కోటిదాన్ని చూసుకొని ముడతాను ఆ శ్రీమంతరాజుకు మీరు మూతి మీద మిత ఉండే మొల మీద మొల్దారం ఉంటే మొగ సిరిగల్ల మొగోడై నన్ను పెళ్లి చేసుకునేది ఉంటే కొట్టలాంటి కొడుకు ఇంటికి పోతారా ఇంటి పోయి ఇంటికాడ గ్యాస్ పోయి ఉప్పు పెంచుతా ఉప్పు పెంచి ఉప్పు బత్తాలు ముళ్ళె కట్టి దెబ్బ తాకిన కాడ గుబ్బ ఓ బలియాలనిత ఓ బలియాలనిత ఓ ఎటు పోతానేవో కమ్మతారా ఇంటి పోతానే ఎటు పోతాను ఎటు పోతానే పోయినా ఇంటికెందుకే ఆపుకొని వచ్చి కాపుతా చూడండి